వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. విజయవాడ అమ్మ కళ్యాణ మండపంలో రాయల్ క్లబ్స్ అసోసియేషన్ స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ 8వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు, అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ గాజుల రమేష్, బార్ కౌన్సిల్ సభ్యులు కలిగినేటి చిదంబరం పాల్గొన్నారు. విచ్చేసిన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ జెండా మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. బొండాడ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బొండాడ రాఘవేంద్రరావుకు రాయల్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. బోండా ఉమా మాట్లాడుతూ విద్య ద్వారానే పేదరికాన్ని జయించగలమని సంకల్పంతో రాయల్స్ క్లబ్ ప్రారంభించి వారి సేవలు విస్తృతం చేసి క్లబ్ సభ్యులు మన అందరికీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ స్నేహం, సేవ, సహకారం నినాదంతో తమ క్లబ్ సేవలు అందిస్తుందని చెప్పారు. మిర్యాలు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఏడాది 519 మంది విద్యార్థులకు ₹1,00,00,000 పైగానే ఉపకార వేతనాలను అందించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాయల్స్ క్లబ్ అసోసియేషన్ కన్వీనర్ గునుకుల పుల్లయ్య, సుంకర కృష్ణ, పేటేటి పుల్లయ్య, మిర్యాల వెంకటేశ్వరరావు, రామిశెట్టి కొండలరావు, ఎర్రంశెట్టి శివరామకృష్ణ, అసోసియేషన్ కార్యదర్శి రంగినీడి వెంకట సుబ్బారావు, కోశాధికారి నూతక్కి సత్యనారాయణ పాల్గొన్నారు. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ యొక్క 8వ వార్షికోత్సవ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి జరుపుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈరోజు ఉగాదికి మరుసటి రోజున జరుపుకోవడం జరుగుతుంది. రాయల్ క్లబ్స్ అసోసియేషన్ 2017 సంవత్సరంలో ప్రారంభించి ఇప్పుడు 8వ వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే రాయల్ క్లబ్స్ అసోసియేషన్ అనేది ఒక సామాజిక సేవా సంస్థగా ప్రారంభించి మరి సమాజానికి వితోతకమైన సేవలు అందించడం అనేది ప్రధానమైనటువంటి కార్యక్రమం. అందులో ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యతనిస్తూ పేద విద్యార్థులకు సహాయం చేయాలని కార్యక్రమం ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం రాయల్ క్లబ్స్ అసోసియేషన్ 9 క్లబ్స్ ఉన్నాయి. విజయవాడ, నరసాపురం, కైకలూరు, అలాగే చింతలపూడి, అల్లవరం, ఇంకా అనేక ముచ్చాలంపాడు, మొత్తం 9 క్లబ్స్ ఉన్నాయి. ఇవి ఇంకా మరింతగా విస్తరణ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇది విద్య అంటే పేదల గురించి బయటపడాలి అంటే విద్య ఏకైక మార్గం. అయితే పేద విద్యార్థులు చదువుకునేటటువంటి ఆర్థిక స్తోమత లేదు కాబట్టి వారికి ఆర్థిక స్తోమత అందించినట్టయితే వారు చదువుకుని వారి ఒక ఉన్నత ప్రమాణాలతో జీవనం సాగించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది ప్రధానంగా తీసుకుని స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు రాయల్ క్లబ్స్ అసోసియేషన్ తరఫున ₹1 crore మేము ఇక్కడ నరసాపురం అయితే ముఖ్యంగా విజయవాడ, నరసాపురం, ఇంకా ఇతర ప్రాంతాల్లో అక్కడైతే ₹3,00,00,000 కోట్ల పైన మేము పేద విద్యార్థులకి సహాయం అందించడం జరుగుతుంది. దాంతోపాటు అనేక సేవా కార్యక్రమాలు మేము చేస్తాం. మహిళా దినోత్సవం ఒకటి. అదేవిధంగా ఈ మధ్యన విజయవాడలో మనకి పెద్ద వరదలు సంభవించినప్పుడు అప్పుడు కూడా మరి విజయవాడ క్లబ్ వారు, నరసాపురం క్లబ్ వారు, ఇతర క్లబ్స్ వారు అందరూ వచ్చి ఇక్కడ సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మేము సహాయ కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. ఇతరత్రా కూడా ఇంకా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఇది మరింతగా విస్తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అంటే మన ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణలో ముఖ్యంగా ప్రతి మున్సిపల్ టౌన్లోనూ కూడా ఒక క్లబ్ స్టార్ట్ చేసి అక్కడ స్థానికంగా ఉండేటటువంటి పేద విద్యార్థులకు సహాయం అందించాలనేటువంటి మా కోరికది. అంతేకాకుండా అవగాహన అంటే నేటి యువతకి అవగాహన లోపం ఉంది కాబట్టి వాళ్ళ యొక్క కెరీర్ అడ్వాన్స్మెంట్కి అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టడం కూడా మేము రాయల్ క్లబ్ వారు చేస్తాం. అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా విజయవాడ క్లబ్ వారు మొట్టమొదటి దీన్ని ప్రారంభించి విశేషమైన సేవలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం వారే ఈ యొక్క వార్షిక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. చక్కగా నిర్వహణ చేస్తారు. వారికి అభినందనలు తెలియజేస్తాను. మరి ఈ క్లబ్ ద్వారా ఇంకా మరిన్ని క్లబ్లు స్టార్ట్ చేసి మరింతగా సమాజానికి సేవ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సభకు నమస్కారం. నా పేరు మిర్యాల వెంకటేశ్వరరావు, రాయల్ నేషనల్ మాజీ అధ్యక్షుని. ఈరోజు ప్రత్యేకంగా ఈ 8వ వార్షికోత్సవం జరుపుకోవడం. 2017లో ఈ సంస్థ ప్రారంభించి అనేక సేవా సంస్థలు రకరకాల కాన్సెప్టులు తీసుకుంటే నేను రాయల్ క్లబ్ మాత్రం విద్యని ప్రోత్సహించడం అనే ఒక ఆలోచనని తీసుకెళ్ళి విద్య ద్వారా సామాజిక న్యాయం కానీ
సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఒక మరి అట్టడుగు నుంచి మరి పై స్థాయికి వెళ్ళటానికి విద్య ఉపయోగపడుతుందని ఒక ఉద్దేశంతో మరి తీసుకోవటం. ఈరోజు బొండాడ రాఘవేంద్రాన్ని ప్రత్యేకంగా ఆయన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఉగాది జీవిత సాఫల్య పురస్కారం. ఆయన అసలు ఇక ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రత్యేకతను సాధించుకొని వ్యాపారపరంగా ఒక ఎత్తు ఎదిగి సామాజికంలో ప్రత్యేకమైన వ్యక్తులకి విద్యను అందించడంలో వారికి వారే సాటి అనే విధంగా ఉన్న వ్యక్తిని ఈరోజు జీవిత సాఫల్య పురస్కారం వారికి అందించడం మా రాయల్ క్లబ్స్ అసోసియేషన్ తరఫున మా 8వ వార్షికోత్సవంలో వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఉగాది శుభాకాంక్షలు మరి అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ, రాయల్ క్లబ్ మన గత 8 సంవత్సరాలుగా అంటే 7 సంవత్సరాల నుండి 8వ సంవత్సరాలలోకి అడుగు పెడుతున్న సందర్భంలో 8వ వార్షికోత్సవం. ఈ రాయల్ క్లబ్ రాష్ట్ర వ్యాప్తంగా తమ సేవల్ని విస్తృతపరిచింది. అనేక క్లబ్లు అనేక చోట్ల ఏర్పాటు చేసి మొత్తం కూడా యువకులకి స్కాలర్షిప్లు కానీ పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇటు సంస్కృతి సాంప్రదాయాలు నిలబెడుతూనే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిన్న ఉగాది ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకొని మరి చాలామందికి ఇప్పటికే 60-70 లక్షల రూపాయలు విద్యార్థుల చదువుల కోసం స్కాలర్షిప్లు అందించారు. ఒక అంకిత భావంతో ఈ రాయల్ క్లబ్ పనిచేస్తుంది. దానికి మా అందరి సహకారం కూడా ఎప్పుడూ కూడా ఉంటుంది. పెద్దలు మీరా వెంకటేశ్వరరావు కానీ అనేక మంది పెద్దలు సహకారంతో మరి డాక్టర్లు, అనేక మంది పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు అందరం కూడా కలిపి సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ క్లబ్ని అంకిత భావంతో చేస్తున్నటువంటి వీరిని అభినందిస్తూ ఉన్నా. 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలు సభ్యులందరికీ, అఫిలియేటెడ్ క్లబ్లందరికీ కూడా తెలియజేస్తాం.